సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అన్ని సీట్ల కంటే హాట్ సీట్గా పేరు పొందింది పిఠాపురం. గత ఎన్నికలను చూసినా కానీ ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఏదో రకమైనటువంటి ఆసక్తి పిఠాపురం చుట్టూ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం మరొక విశేషం. అదే తరహాలో ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ నేపథ్యంలో ఇది ఎవరికి కలిసి రాబోతుంది? అలానే క్యాన్వాసింగ్ జరిగినటువంటి విధానం ఏ విధంగా ఉంది? పిఠాపురం నియోజకవర్గంలో బలమైనటువంటి రాజకీయ నాయకుడు అనగానే వినిపించేటువంటి పేరు ఎస్విఎస్ఎన్ వర్మ గారు. గతంలో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి కూటమిలో తనకి సీటు దక్కకపోతే ఇండిపెండెంట్గా రికార్డు మెజారిటీతో గెలుపొందినటువంటి నాయకుడు. ఆయన పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చారు. పవన్ కళ్యాణ్తో కలిసి అధినేత సూచన మేరకు ప్రచారం నిర్వహించారు. దాని ఫలితమే పర్సంటేజ్ పెరిగింది. విజయం దాదాపు ఖాయం అనేటువంటి మాట జనసేన అలానే తెలుగుదేశం కూటమి నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవంగా క్యాన్వాసింగ్లో కానీ అభ్యర్థి నిర్ణయం విషయంలో కానీ ఏం జరిగింది? ఇప్పుడు పిఠాపురం ఓటరు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారు? ఈ మాటల్ని వర్మగారిని అడిగి తెలుసుకుందాం. వర్మగారు నమస్కారం. నమస్కారం. వర్మగారు, ఎలా జరిగింది మొత్తం క్యాన్వాసింగ్? అంటే ఒక అటెన్షన్ వచ్చింది. మీ నాయకత్వ పటిమ అనేది నియోజకవర్గం మీద అందరికీ తెలిసినటువంటిదే. అలానే 2014 ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు 2024లో అనూహ్యంగా కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రావడం, మీ మధ్య సయోధ్య ఉండదు, నియోజకవర్గంలో ఒక రకమైన అలజడి వాతావరణం ఉంటుంది, ఇటువంటి చర్చలు చాలా జరిగినాయి. బట్ వాటి అన్నిటికంటే ప్రశాంతంగా, అన్నిటికంటే భిన్నంగా రిజల్ట్ వైజ్గా తర్వాత మనం మాట్లాడవచ్చు. కానీ ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో మాత్రం మంచి రికార్డు నెలకొల్పింది పిఠాపురం అంటున్నారు. ఏ విధంగా జరిగింది? ఇది ఏ విధంగా సాధ్యమైంది? ఇక్కడ మెయిన్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం, ముందుగానే నేను వర్క్ చేసుకుని పెట్టాను. 53,000 హౌసెస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. 8 months 1,70,000 మంది ఓటర్స్ కలిశారు. అది బాగా ఉపయోగపడింది. కళ్యాణ్ గారికి కూడా, ఈ కళ్యాణ్ గారు పిఠాపురంలో తిరగాలన్నా దానికంటే నిజం చెప్పాలంటే మా చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి ఆయన మీద ఎక్కువ. ఓకే, రాష్ట్రం అంతా ఉపయోగించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అన్న ఆలోచన ఉంటుంది. దాంట్లో భాగంగా మేము ఆయనకి ప్రెజర్ ఎక్కువ పెట్టకుండా, ఏదో ఆయన ప్రతి దాంట్లోనే మీరు రావాలన్న ఒత్తిడి పెట్టకుండా, ఆయన ఏ ఏ సందర్భాల్లో అవసరం ఆ సందర్భాల్లో ఉపయోగించుకుంటూ మేము కింది లెవెల్ వరకు ప్రచారం తీసుకున్నాం. కానీ అవతల పక్షం కూడా చాలా ప్లాన్డ్గా వర్క్ చేసింది. మండలానికి ఒక ఇన్ఛార్జి, సమన్వయకర్త, అలానే చాలా ఫోకస్ ఉంది. అటువైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తే అలానే ముద్రగడ పద్మనాభం గారి వరకు ఒక వ్యూహం, బలమైనటువంటి వ్యూహం, పద్మ వ్యూహం ఉందా పిఠాపురం మీద? వాళ్ళు ఏమి ఊహించారంటే, నేను డిఫర్ అయ్యి బయటకు నేను లైన్ లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్ గా నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి వ్యక్తిని. నేను పోరాడినా, ఫైట్ చేసినా మా నాయకుడి తండ్రి లాంటి చంద్రబాబు నాయుడుతో గట్టిగా పోరాడతాం. అందరితో మాకున్న ఇబ్బంది ఆయనకి చెప్తాం. యాజ్ ఏ ఫాదర్ గా, ఆయన తండ్రిగా పార్టీకి చంద్రబాబు నాయుడు తీసుకున్న డెసిషన్ ని అల్టిమేట్ గా లాస్ట్ ని ఒబే చేయవలసిందే. నా నిర్ణయం అది. నేను ఏదైనా దెబ్బలాడితే చంద్రబాబు నాయుడుతో దెబ్బలాడడం, ఇందులో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. నేను యాక్చువల్ గా నేను 3-4 months క్రితమే కళ్యాణ్ గారు వస్తే ఆహ్వానిస్తాను నేను స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వస్తే భుజాల మీద ఎట్టి మోస్తాం, అందులో తేడా లేదని కూడా చెప్పాను. ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈరోజు ఓటు చేయకూడదన్న ఒక నినాదంతో ఒక వర్క్ చేయడమే కాకుండా ఆ డివిజన్ రాకూడదన్న మెసేజ్ ప్రతి ఓటర్కి కూడా వెళ్ళింది. రెండోది, అన్నిటికంటే నాకు ఆయన మీద అభిమానం, ప్రేమ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయన నేను తక్కువ ప్రయాణంలో నేను కొన్ని విషయాలు చెప్పాను. ఆయన చాలా సిన్సియర్ అండ్ సిస్టమేటిక్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. ఓ మర్యాద కానీ, ఓ గౌరవం కానీ, మాట్లాడే విధానం కానీ చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. ఈ జర్నీలో నేను కూడా ఫ్యాన్ అయ్యాను, ఈ తక్కువ జర్నీలో. అటువంటి వ్యక్తి, ఆయన యొక్క గుణగణాలు ఏంటంటే, ఒక అన్యాయం ఒక 40 years పనిచేసిన లీడర్కి జరిగింది. ప్రశ్నించేవాడు ఎవడు లేడు, నేను ఎందుకు ప్రశ్నించకూడదని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ సెంట్రల్ జైలుకి వెళ్ళడం, మరి జరిగిన అన్యాయాన్ని గట్టిగా వెలిగెత్తి చెప్పడమే కాకుండా, ఆ రోజు పొత్తుకి ఆయన స్పాట్ లో ఎవరైనా పొత్తు నిర్ణయం చేసుకునేటప్పుడు అక్కడ అదే పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఈ పార్టీ అధ్యక్షుడు
కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, మనం ఎదగాలంటే ఇదే సమయాన్ని ఆలోచన చేస్తారు కొంతమంది. ఈయన రాజకీయంగా ఆలోచన చేయాలి. అన్యాయమైన అక్రమ అరెస్ట్ని క్వశ్చన్ చేశారు. ఆ అక్రమ అరెస్ట్కి మనం సపోర్ట్ చేయాలి. ఇటువంటి రేపు ఇంకోటి జరుగుద్దన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. అదొకటి నాకు బాగా మా లీడర్కి సపోర్ట్ ఇచ్చారన్నది నాకు కూడా మనసులో. అంచేత ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎక్కడ ఉపయోగించుకోవాలో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ అవసరం అక్కడ ఉపయోగించుకుంటూ ఆయనకి కావాల్సిన సమయాన్ని ఆయన వెళ్ళవలసిన ప్లేసులకి ఆయనకి స్ట్రెస్ లేకుండా మేము చేసుకుంటూ వెళ్ళాం. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల జనసేన పార్టీ అస్తిత్వాన్ని, జనసేన పార్టీ మరింత బలంగా పెరిగేటువంటి పరిస్థితుల్ని ఉపయోగించుకోలేకపోయారు. ముఖ్యంగా సామాజిక వర్గ పరంగా ఆయన పైన విపరీతమైన దాడి జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే అది టెంపరీగా దాడి చేశారండి. వాళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే కాపుల నాయకత్వంలో ఇదివరకు కొంతమంది సీనియర్ లీడర్స్ మేము కాపుల్ని ఓన్ చేసుకున్నాం, మేమే కాపులకు సంబంధించిన మంచి చెడ్డ చూడవలసిన బాధ్యత ఇది మాకే ఉంది, ఇంకెవరికి లేదన్నది ఒక నిర్ణయానికి వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి కులం లేదు నన్ను అడిగితే. ఆయనకి కులం మీద కానీ ఇటువంటి మీద లేదు. అందరూ కలిసి ఉండాలి, అందరికీ మంచి జరగాలని ఆలోచన చేసే వ్యక్తి. వీళ్ళు సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడంతో వీళ్ళ యొక్క ఉనికి ఎక్కడైతే పోద్దన్న ఆలోచనతో స్టేట్మెంట్లు ఇచ్చారు. వీళ్ళందరూ పేపర్ పుల్లు తప్పితే ఫీల్డ్ లో ఉన్న మనుషులు కాదు. మరి 4 ఏళ్ళు మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి కదా. వీళ్ళు 4 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా ప్రశ్నించారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? ఆయన ఏం చేశాడు కాపు కమ్యూనిటీకి? ఆయన ఏమైనా చేశాడా? అంటే ఇవన్నీ ఆలోచన చేయవలసిన విషయం. ఈయన కమ్యూనిటీ పర్పస్ కానీ కులం పేరుతో కానీ ఈయన రాలేదు. నేను వచ్చింది ఏంటంటే ప్రశ్నిస్తాను, నాకు అధికారం ఉన్నా లేకపోయినా ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తానని చెప్పి అందరూ వాడిగా వెళ్ళారు తప్పితే ఇప్పుడు కౌలు రైతులకి డబ్బులు ఇచ్చాడు ఆయన 30-35 కోట్లు. కులం చూడలేదు అక్కడ. రైతు అన్నవాడు ఏ కులంలో ఉన్నా ఎవడైతే నష్టపోయాడో ఆయనకి చేశారు. ఆయన వ్యక్తిగతంగా ప్రజలకి రైతులకి ఒక చెయ్యాలి, ప్రభుత్వం చేయట్లేదు నా కష్టార్జితం అని చెప్పి ఆయన చేశారు. అది చాలా మంచి విధానంగా ప్రజలకు కూడా వెళ్ళి. కానీ అంటే ఒకటి అక్కడ జరిగినటువంటి చర్చ అంతా పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆకట్టుకునేందుకే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఆయన నియోజకవర్గం మారడానికి కూడా చాలా పెద్ద విమర్శ చేశారు. సరే అదంతా అప్పుడు ముగిసిపోయినటువంటి కథ కాబట్టి ఎన్నికల ప్రచారం జరిగేటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఓడించి తీరతాం, ఇక్కడి నుంచి తరిమి కొడతాం, పేరు మార్చుకుంటాం, ఈ సవాళ్ళన్నీ ఏ విధంగా అనిపించినాయి మీకు? పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారితో మీరు ఉన్నారు, క్యాన్వాసింగ్లో పాల్గొన్నారు, ఈ రెచ్చగొట్టే చర్యలుగా, కవ్వించే చర్యలుగా ఏమనిపించింది? ఇటువంటి వాటికి కౌంటర్ ఇవ్వాలి, మనం వీళ్ళ నోరు మూయించాలనేటువంటి ప్రయత్నం కానీ ఆలోచన కానీ రాలేదా? ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ వాటి మీద జరిగింది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి అంటారా? మాకంటారా? మీకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎందుకంటే ఆయన ప్రతినిధిగా మీరు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పేంత స్థాయిలు కాదండి. ఆ సమాధానం నేను చెప్తానే వెళ్ళాను నేను ఎక్కడికక్కడ. ఓకే, ఇచ్చాడంటే కులం పేరుతో ఆయన రాలేదు. దత్తుడు గుడి సెంటిమెంట్ తో ఆయనకి కొంచెం దైవం మీద నమ్మకం ఎక్కువ. ఆయన వచ్చారు కానీ అది తప్పది. అంటే దీంతో పాటుగా కొత్తపేట కూడా ఉంది, కొత్తపేట వెళ్ళొచ్చు, ఇవన్నీ వేరే కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి, కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చేశారంటే సీనియర్, నేను చెప్తున్నాను కదా, వీళ్ళ యొక్క ఉనికి కమ్యూనిటీ మీద పోతుంది పవన్ కళ్యాణ్ వచ్చాక. ఆ ఉనికి కాపాడుకోవడం గురించి వీళ్ళు కుయ్యెత్తులు పన్నుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తప్పేం చేశారండి? ఆయన ఈ రాష్ట్రంలో జరిగే దుర్మార్గ పరిపాలన పోవాలని పోటీ చేయకూడదని ఆయన పొత్తుకొచ్చారు. అది తప్పేలాగవుతుంది. ప్రజల గురించి వచ్చాడు ఆయన. దీన్ని వీళ్ళు ఆరాయించుకోలేక ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అవి మార్చుకుంటాను, ఇవి మార్చుకుంటాను, మార్చుకోమనండి, ఎవరికి ఇబ్బంది ఏముందని దృష్టిలో ఆయన పట్టించుకోలేదు ఈ విషయాలు ఏమి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.